రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బహుశా ప్రపంచంలో హిందూ జాతిలాగా తన ఉనికి కోసం, మనుగడ కోసం, అస్తిత్వం కోసం, తన గౌరవ చిహ్నాల కోసము, తన జీవన విలువల కోసం పోరాడినటువంటి జాతి మరొకటి ఉండదు. మన 1000-1200 సంవత్సరాల చరిత్రను చాలామంది పరాజయాల చరిత్రగా చెబుతూ ఉంటారు. ఒకరి తరువాత ఒకరు శరపరంపరగా, తామర తంపరగా, ఒక అల తరువాత మరొకరుగా విదేశీ దురాక్రమణదారులు వచ్చారు, దాడి చేశారు, మనల్ని పాదాక్రాంతులు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ రకమైనటువంటి పరాజయ చరిత్ర ఉంది మనది అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మనది పోరాట చరిత్ర. ఎక్కడ కూడాను మనము పోరాటాన్ని ఆపలేదు. మన జీవన విలువల కోసము, మన మానబిందువుల కోసము, మన గౌరవ చిహ్నాల కోసము పోరాటాన్ని ఈ జాతి ఎప్పటికీ ఆపలేదు. ఎవరో ఒకరు ఒక చిన్న చిరుదీపాన్నైనా సరే తమ చేతిలో పెట్టుకుని ఈ పరకీయుల అంధకారానికి వ్యతిరేకంగా తమదైన శైలిలో పోరాడారు. అయోధ్య ఉద్యమం దీనికి ఒక గొప్ప ఉదాహరణ. దాదాపు 500 సంవత్సరాల పాటు యుద్ధం చేసిన తరువాత ఈ జాతి మళ్ళీ రామ మందిరాన్ని, రామజన్మస్థానాన్ని పునః సాధించుకోగలిగింది. ఇలాంటిదే ఈ దేశపు ఛాతీ పైన అవమాన చిహ్నాన్ని ముద్రించి వెళ్ళినటువంటి సంఘటన సోమనాథ మందిర విధ్వంసం. సోమనాథ మందిరము అత్యంత వైభవంతో అలరారేటటువంటి మందిరము. భారతదేశపు పవిత్ర జ్యోతిర్లింగాల జాబితా మనము చదివేటప్పుడు, శ్లోక రూపంలో చదివేటప్పుడు మొట్టమొదట మనం ప్రస్తావించేటటువంటి జ్యోతిర్లింగము సౌరాష్ట్రే సోమనాథంచ. సోమనాథునితో మన జాబితా ప్రారంభమవుతుంది ఈ జ్యోతిర్లింగాలది. అంత పవిత్రమైనటువంటి ఈ జ్యోతిర్లింగము, దీనిపైన మహమ్మద్ గజనీ కన్నేశాడు. 1026లో దీన్ని విధ్వంసం చేశారు. విధ్వంసం చేసిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, వీటన్నిటిని కూడా దోచుకుని వెళ్ళాడు. 17 సంవత్సరాల పాటు యుద్ధం చేసి అతను ఒక తర్వాత ఒకసారి మళ్ళీ దాడి చేసి దీన్ని విధ్వంసం చేశాడు. చేసిన తర్వాత ఈ బంగారాన్ని, వీటన్నిటిని తీసుకువెళ్ళారు. శివలింగాన్ని బద్దలు కొట్టాడు. దీనిని కాపాడుకునేందుకు దాదాపు 50,000 మంది హిందువులు పోరాడి ప్రాణాలు వదిలారు. ఇంతమందిని ఓడించి, ఇంత రక్తం పారించిన తరువాత మాత్రమే పవిత్ర సోమనాథలింగం పైన అతను చేయి వేయగలిగాడు. దాన్ని ముక్కలు చేశాడు. కొన్ని ముక్కల్ని తన వెంట తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి గజనీలో తన మసీదుకి మెట్లుగా వాడుకున్నాడని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర చెబుతుంది. అయితే కొన్ని ముక్కలు మిగిలిపోయినాయి. ఈ ముక్కలను కొందరు వ్యక్తులు మళ్ళీ సోమనాథ మందిరాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ శివలింగం ముక్కల్ని తమ దగ్గర దాచుకున్నారు. ఈ దాచుకున్నటువంటి ముక్కలతో, ఎందుకంటే సోమనాథ మందిరానికి చాలా ప్రత్యేకత ఉంది. 3 అడుగుల పొడవైనటువంటి శివలింగం అని చెప్పి మన చరిత్రలో చెబుతారు. ఇది నేలలో ఏ వైపు నుంచి, 8 దిక్కుల నుంచి ఎక్కడ కూడాను నేలకి తాకలేదు. ఆకాశానికి కానీ నేలకు కానీ తాకకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ తోటి ఇది గాలిలో ఉంటుందని చెప్పి మన శాస్త్రాలన్నింటిలో కూడా దీని వర్ణన ఉంది. ఆ ముక్కలను చాలామంది వ్యక్తులు తమ దగ్గర దాచుకున్నారు. 1026లో దాడి జరిగిన తరువాత ఈ సోమనాథ మందిర దేవాలయానికి సంబంధించినటువంటి ముక్కలను తమ దగ్గర దాచుకుని ఒక తరం తరువాత ఒక తరానికి దాన్ని పాసాన్ చేస్తూ వచ్చారు. అయితే ఇది ఆ కుటుంబాలలో మాత్రమే ఇది రహస్యంగా ఉండిపోయింది. వాళ్ళు మాత్రం ఒక తరం తరువాత మరొక తరానికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ రకంగా ఇచ్చినటువంటి శివలింగ యొక్క భగ్న శకలాలను దాచుకుని వాటిని మళ్ళీ పునర్వైభవ స్థితికి తీసుకుని వచ్చేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఇది రహస్య ప్రయత్నంగా జరిగింది. నిజానికి రాజా కంకర్ దేవ్ అని రాజస్థాన్లోని జాలోర్లో ఒక రాజు ఉండేవాడు. అతను 13వ శతాబ్దంలో ఇటువంటి సోమనాథ భగ్న శకలాలు కొన్నిటిని సేకరించి జాలోర్లో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్లో ప్రతిష్ఠించాడని చెప్పి చరిత్ర చెబుతుంది. ఆయన వీటన్నిటినీ కొన్ని మందిరాల్లో ప్రతిష్ఠింపజేసి వీటి నుంచి మళ్ళీ మూర్తులు తయారు చేయించి
కొన్ని మందిరాల్లో ప్రతిష్ఠించారు. అవి ఈనాటికి పూజలు అందుకుంటున్నాయని చెబుతారు. అయితే కొన్ని భగ్న శకలాలు కొన్ని కుటుంబాలు దాచుకుంటూ వచ్చాయి. ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక వంశం నుంచి ఇంకొక వంశానికి ఈ రకంగా వస్తూ దాదాపు 1000 సంవత్సరాలు వీటిని రక్షించారు. వీటిని రక్షించిన తరువాత ఇప్పుడు నెమ్మదిగా అవి బయటకు వస్తున్నాయి. అంటే దాదాపు 1000 సంవత్సరాల అజ్ఞాతం తరువాత వివిధ ఇళ్లలో రహస్యంగా పూజలు అందుకుంటూ ఉన్న తరువాత ఇప్పుడు అవి బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవల సీతారాం శాస్త్రి అనేటటువంటి ఒక అగ్నిహోత్రి బ్రాహ్మణ పండితుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ గారిని కలిసి తన దగ్గర సోమనాథ మందిరానికి సంబంధించిన భగ్నశకలం ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత దానిని ఆయన రవిశంకర్ గారికి చూపించారు. రవిశంకర్ గారు దాన్ని చూసిన తర్వాత దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టుగా, దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టుగా గుర్తించారు. గుర్తించిన తరువాత ఆయన అసలు దీని చరిత్ర ఏమిటి, అసలు ఇది ఎలా మీ దగ్గరికి వచ్చిందని చెప్తే సీతారాం శాస్త్రి అనేటువంటి వ్యక్తి, నేను 21 సంవత్సరాలుగా దీన్ని నా ఇంట్లో పెట్టి పూజిస్తున్నాను. అంతకుముందు నా మామయ్య నాకు ఇది ఇచ్చాడు. ఆయన 60 సంవత్సరాలు పూజ చేశారు. ఆయనకి ప్రవేంద్ర సరస్వతీజీ అనేటటువంటి స్వామి ఈ శిలను ఇచ్చారు. ప్రవేంద్ర సరస్వతికి ఆయన గురువు గారు ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. అది చిట్ట చివరికి మా మామ దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చింది. దాదాపు 100 సంవత్సరాలుగా ఇది మా కుటుంబంలో ఉంది. అంతకుముందు ప్రవేంద్ర సరస్వతి స్వామి దగ్గర ఉంది. కాబట్టి ఇది సోమనాథ శిల అని చెప్తున్నారు. దీన్ని మళ్ళీ పునఃస్థాపిస్తే బాగుంటుంది, ఏదో రకంగా దీన్ని గౌరవప్రదమైనటువంటి రీతిలో దీన్ని పునఃప్రస్థాపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన రవిశంకర్జీని కోరారు. రవిశంకర్జీ కొద్దిగా దీని చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1924లో ఈ ప్రవేంద్ర సరస్వతి స్వామి కంచి పరమాచార్యని కలిశారు. 1924లో ఆయనని కలిసిన తరువాత, అంటే దాదాపు 101 సంవత్సరాల క్రితం కలిసి కంచి పరమాచార్య, అప్పుడు యువకులు, ఆయనని ఈ శిల గురించి చెప్పితే ఆయన ఈ శిలని జాగ్రత్తగా ఉంచాలి, సమయం వచ్చినప్పుడు దీన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారట. ఆ తరువాత అయోధ్య ఉద్యమం ప్రారంభమైంది, ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో మరొక్కసారి ప్రవేంద్ర సరస్వతి శిష్యులు వెళ్ళి పరమాచార్యని కలిసినప్పుడు పరమాచార్య అయోధ్యలో మందిర నిర్మాణం జరిగిన తరువాత దీనికి పునర్వైభవం వస్తుంది, దీన్ని అప్పుడు ప్రతిష్ఠించండి అని చెప్పారట. చెప్పిన తరువాత ఇప్పుడు అది అయోధ్య మందిర నిర్మాణం జరిగి ఏడాది పూర్తయిన తరువాత ఈ శిలకు సంబంధించినటువంటి కథ బయటకు వచ్చింది. గురు రవిశంకర్ దీన్ని చేపట్టారు. మందిర నిర్మాణం ఏ రకంగా చేయాలి, ఏమిటి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. కానీ గుడి ఎంత పెద్దదవుతుంది ఏమిటి అన్నది పక్కన పెడితే సోమనాథ శిల ఏదైతే ఉందో ఈ శిలను 1000 సంవత్సరాలు ఈ భగ్న శకలాల్ని దాచటం, రాజా కంకడ్ దేవ్ అనేటటువంటి రాజు ఈ భగ్న శకలాలు కొన్నిటిని సేకరించి తన సంస్థానంలోని దేవాలయాల్లో స్థాపించటం, అంటే సోమనాథుని యొక్క పవిత్ర లింగము భగ్నమైనప్పటికీ కూడాను దాని జ్ఞాపకాలను కాపాడేటటువంటి ప్రయత్నం జరిగింది. నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే సోమనాథ మందిరం పైన దాడి జరిగిన తరువాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దేవాలయాలకు సంబంధించిన పవిత్రమైనటువంటి వస్తువులను, దేవాలయ కళలకు సంబంధించిన అంశాలను తమతో తీసుకుని దక్షిణాది కొసన ఉన్నటువంటి తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో దాదాపు 1000 సంవత్సరాలుగా వీళ్ళు జీవిస్తున్నారు. వీళ్ళని తమిళనాడులో ఈరోజు కూడా వాళ్ళని సౌరాష్ట్రియన్స్ అని పిలుస్తారు. సుప్రసిద్ధ సంగీత గాయకుడు ఎవరైతే ఉన్నారో టిఎం సౌందరరాజన్, తమిళ సినిమాల్లో పాత తరంలో మనకి ఘంటసాల ఎలాగో సౌందరరాజన్ అలాగా ఈ సౌందరరాజన్ సౌరాష్ట్రియన్. ఈ సౌరాష్ట్రియన్ అయినటు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలోని గుజరాతీ భాషను, ఆ సమయంలోని గుజరాతీ సంస్కృతిని, అప్పటి దేవాలయ కళలను, వస్త్ర నేత కావచ్చును, లోహాల పని కావచ్చును, వీటన్నిటినీ వాళ్ళు ఈరోజు కూడా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ రకంగా 1000 సంవత్సరాల తరువాత ఈ శిల సంబంధించిన భగ్న శకలాలు బయటకి రావడము, 1000 సంవత్సరాలు దీనిని ప్రిజర్వ్ చేయటము, దీనిని రక్షించి ఉంచటము, 1000 సంవత్సరాల తరువాత కూడా సోమనాథ్ తాలూకు జ్ఞాపకాలను
పునరుజ్జీవితం చేసేటటువంటి ప్రయత్నం జరగడం. నిజానికి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ సౌరాష్ట్రలో సముద్ర జలాల్ని చేతపట్టి నేను మళ్ళీ సోమనాథ మందిరాన్ని నిర్మిస్తానన్నారు. ఆయన నిర్మించారు. దాన్ని నెహ్రూ అభ్యంతరాలు ఎన్ని ఉన్నప్పటికీ అప్పటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభోత్సవ సమావేశానికి వెళ్ళారు. ఆ పక్కనే భగ్న మందిరము ఉంటుంది, సోమనాథంకి సంబంధించిన మ్యూజియం ఉంటుంది. ఈ భగ్న శకలాలకు కూడాను మళ్ళీ గౌరవప్రదమైనటువంటి స్థానం రావలసినటువంటి సమయము బహుశా ఆసన్నమైంది. అందుకే 1000 సంవత్సరాలు ఈ సమాజము ఫైట్ బ్యాక్ చేసింది. తనదైన పద్ధతిలో ఒక జ్ఞాపకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పుడు అది బయటకు వచ్చింది. గురు రవిశంకర్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పనిని చూస్తున్నారు. ఇది ఏమవుతుంది ఏమిటన్నది పక్కన పెట్టినట్లయితే 1000 సంవత్సరాలు ఒక జ్ఞాపకాన్ని కొనసాగించి ఉంచటం, జీవింపజేసి ఉంచటము, ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనము గుర్తించాలి. నిజానికి నిజమైనటువంటి జాతిని గౌరవించే ప్రతి వ్యక్తి హృదయము ఆనందంతో పులకరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.